హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. డిజర్ట్ వారియర్ ఇది ఒక యాక్షన్ పీరియాడిక్ డ్రామా మూవీ. ఇప్పుడైతే ఈ మూవీ అయితే లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ అయితే 2025లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకైతే తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా అయితే వచ్చింది. ఇంక ఇప్పుడు అయితే ఈ మూవీని అయితే కంప్లీట్ అయితే చేసా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్గా మూవీ విషయానికి వస్తే నాకైతే మూవీ పర్వాలేదు అనిపించింది. అంటే జస్ట్ యావరేజ్గా అయితే ఉంది. అంటే మూవీలో స్టోరీ పెద్దగా కనిపించకపోయినా కానీ ఆ కొన్ని వార్ సీక్వెన్స్ కానీ అలాగే టెక్నికల్గా కానీ ఇంకా విజువల్గా కానీ చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా అయితే లాస్ట్లో వచ్చే యాక్షన్ సీన్ అయితే చాలా బాగా అయితే నచ్చింది నాకైతే. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా బాగానే అనిపించాయి. ఇంకా టెక్నికల్గా అయితే మూవీ అయితే చాలా బ్రిలియంట్గా అయితే ఉంది. సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, అలాగే ఆ కలర్ గ్రేడింగ్ కానీ ప్రతి ఒక్కటైతే విజువల్గా అయితే చాలా బాగా అయితే అనిపించింది. టెక్నికల్గా వైజ్గా అయితే మూవీ అయితే చాలా బ్రిలియంట్గా అయితే ఉంది. కానీ స్టోరీ వైజ్ అయితే మాత్రం అంత అయితే ఎక్కకపోవచ్చు. ఏంటంటే మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఈ స్టోరీ అయితే 90స్లో జరిగే స్టోరీని చూపిస్తారు. ఎడారిలో కొన్ని రాజ్యాలు అయితే ఉంటాయి. అయితే ఆ రాజ్యాలలో జరిగే సిచ్యువేషన్స్ ఒక రాణికి నచ్చక ఆ రాణి అయితే ఆ రాజ్యం నుంచి వదిలేసి బయటకైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక గ్రూప్తో కలిసి ఆ రాజ్యం మీదకైతే మాత్రం ఫైట్‌కి అంటే వార్‌కి అయితే దిగుతారు. లాస్ట్‌కి ఏమైంది? ఆ ఫైట్‌లో ఈళ్ళు గెలిసిన్రా లేదా? ఇయన్నైతే మీరైతే మూవీ చూసైతే తెలుసుకోవాలి. ఇంక మూవీ అయితే మాత్రం బ్రిలియంట్‌గా అయితే ఉంటది. టెక్నికల్‌గా అయితే మాత్రం స్టోరీ వైస్‌గా అయితే అంతేముండదు. అండ్ మనకు ఆ డ్రామా వర్కౌట్‌గా అయితే అంతగా అయితే ఏం వర్కౌట్ కాదు. ఇంక ఎమోషనల్‌గా కూడా అయితే మనకైతే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయితే కాదు. అండ్ చాలా సీన్స్‌లో అయితే ఎమోషనల్‌గా ట్రై చేసారు గానీ ఎక్కడ ఒక సీన్‌ల దగ్గర కూడా అయితే ఎమోషనల్‌గా అయితే కనెక్ట్ అయితే కాము. మెయిన్‌గా స్టోరీ కనెక్ట్ కాకపోవడానికి అదే ఒక రీజన్. ఇంక డ్రామా కూడా అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఎక్కడైతే కనిపియలే నాకైతే. అయితే కొన్ని సీన్స్‌లో అయితే మాత్రం ఎమోషనల్‌గా కూడా కొన్ని దిక్కులైతే బానే అయితే వర్కౌట్ అయితే అయ్యిద్ది. కానీ కొన్ని సీన్స్‌లో అయితే ఎమోషనల్ అంతగా అయితే పెద్దగా అయితే ఏమి అనిపియవు. అంటే సరిగ్గా అయితే సెట్ అయితే కావు. ఈ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇయన్నీ అయితే బానే ఉంటాయి గానీ, ఆ డ్రామా వరకైతే సరిగ్గా అయితే సెట్ కాదు. ఆ డ్రామాలో అయితే మాత్రం చాలా ఫాల్ట్స్ అయితే ఉంటాయి. ఇంక స్టోరీ ప్లాట్‌లో కూడా అయితే అంతగా అయితే ఏమి అనిపియదు. కానీ టెక్నికల్‌గా అయితే మాత్రం చాలా బ్రిలియంట్‌గా అయితే ఉంటది. కలర్ గ్రేడింగ్ అయితే మూవీలో చాలా బాగుంది. అంటే ఆ ఎడారి సీన్స్‌లో గానీ, ఆ వార్ సీక్వెన్స్‌లో గానీ, కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఇంక టెక్నికల్‌గా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. విజువల్‌గా కూడా చాలా బాగుంది మూవీ అయితే. చూడడానికైతే చాలా బాగా అయితే అనిపించింది. కొన్ని కొన్ని ఫ్రేమ్స్‌లో అయితే మాత్రం ఆ వార్ సీక్వెన్స్‌లు వీటి దగ్గరైతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. మెయిన్‌గా అయితే సినిమాటోగ్రఫీ కొన్ని ఆ వార్ సీక్వెన్స్‌లో అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అయితే బానే ఉంది. అంటే ఎక్కడ ఎలా కొట్టాలో అలాగే అయితే వాడిండ్రు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నైతే. ఎమోషనల్ సీన్స్ దగ్గర ఎలా ఉండాలి, వార్ సీక్వెన్స్ దగ్గర ఎలా ఉండాలి అలాగే ఉంది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే. టెక్నికల్‌గా చూసుకుంటే ఈ మూవీ అయితే చాలా బాగుంటది. కాతే డ్రామా అయితే సరిగ్గా అయితే వర్కౌట్ అయితే కాదు. అలాగే ఎమోషన్స్ కూడా అయితే సరిగ్గా అయితే సెట్ అయితే కావు. కాబట్టి మీరు ఒక డ్రామా లేకపోయినా వార్ సీక్వెన్స్ గాని ఇవన్నీ చాలా బాగుంటే మీరు చూస్తా అంటే ఈ మూవీనైతే ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి.